ప్రయత్నిస్తే జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఫామ్కి వెళ్ళాను. అక్కడ ఈ అరిటాకుల్ని కోసుకొని ఇలా ఫార్మ్లో తిరుగుతూ నేను పుట్టి పెరిగింది అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరులో. అందుకేనేమో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. కానీ వాటిని దాటుకొని ధైర్యంగా నిలబడినప్పుడే పనుల మీద ఎలాంటి ఆసక్తిని చూపించకుండా చేస్తాయి. ప్రతి వాళ్ళు కిందికి లాగాలని చూసేవాళ్ళు ఉంటూనే ఉంటారు భూమి మీద. సూసైడ్ అటెంప్ట్స్ ప్రతి ఆడపిల్లకి హలో అండి, నమస్తే, వెల్కమ్ టు భారతీయ డైరీస్. ఇప్పుడు సమయం ఉదయం 5:30 గంటలవుతుంది. పొద్దున్నే నిద్రలేస్తే చాలా ప్రశాంతంగా పనులన్నీ చేసుకోగలుగుతాం. కానీ అన్ని సమయాల్లో మనకు కుదరకపోవచ్చు. కుదిరినంత వరకు తొందరగా లేవడానికి ప్రయత్నిస్తే జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఒక హెల్తీ రెసిపీ మీకు చూపిద్దామని ఫామ్కి వెళ్ళాను. అక్కడ ఈ అరిటాకుల్ని కోసుకొని కాసేపు అలా నేచర్ని ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చాను. కానీ హెల్తీ రెసిపీని మీకు చూపించలేకపోయాను. ఇలా ఫార్మ్లో తిరుగుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫ్రేమ్ కొట్టేశారు. నేను పుట్టి పెరిగింది అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరులో. అందుకేనేమో నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అలాగే పశువులన్నా కూడా చాలా ఇష్టం. దీన్ని పట్టుకోవడానికి చాలాసేపు ట్రై చేశాను. కానీ అది నా దగ్గర నుంచి విదిల్చుకొని వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు ఎండ వస్తుందో అర్థం కావట్లేదు. ఈరోజు కూడా వర్షం బాగా కురిసింది.
ఇంకా చల్లగా వర్షం పడుతుంటే మనం వేడిగా కాఫీ తాగాలనుకుంటాం కదా. నేను కూడా కాఫీ కలపడం మొదలుపెట్టాను. జీవితం మనకి చాలా రకాల ఛాలెంజెస్ని అనుక్షణం అడుగడుగున ఇస్తూనే ఉంటుంది. కానీ వాటిని దాటుకొని ధైర్యంగా నిలబడినప్పుడే మనం జీవితంలో గెలిచినట్టు. ఈరోజు నేను వీడియో పెట్టొద్దు అనుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, కొన్ని మనసుని విదిలించి వేస్తాయి, పనుల మీద ఎలాంటి ఆసక్తిని చూపించకుండా చేస్తాయి. అయినా సరే బలమంతా పుంజుకొని వీడియో ఎడిటింగ్ చేసి మీ ముందులా ఉంచాను. బ్రతుకుతుంటే చూడలేని వాళ్ళు ఉంటారు, ఏదైనా ఒక మాటని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఏవి పట్టించుకోకుండా ఈ కలియుగంలో ఒక చెవును మాత్రమే వాడడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా నీ గురించి నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు అంటే ఒక చెవిలోంచి విని ఇంకో చెవిలోంచి వదిలేయాలి. ఇది ప్రతి ఒక్క విమెన్కి చాలా అవసరమైన విషయం. ప్రతి వాళ్ళు కిందికి లాగాలని చూసేవాళ్ళు ఉంటూనే ఉంటారు భూమి మీద. అలా అని సూసైడ్ అటెంప్ట్స్ చేయడము, లేదంటే ఫ్యామిలీని పట్టించుకోకుండా బాధతో ఏడ్చుకుంటూ ఉండడం లాంటివి ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే నీకు నీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కోసమే బ్రతకాలి. అంతేగాని బయట వాళ్ళు ఏదో వాగారని వాళ్ళ మాటలు పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చోవలసిన పనేమీ లేదు. అలా అని సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. వీలైతే గట్టిగా నిలబడాలి. ప్రతి ఆడపిల్లకి ఈ ధైర్యం చాలా అవసరం. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు అమ్మ అని పిలిచినా దాంట్లో బూతులు వెతకడానికే ప్రయత్నిస్తారు. అదే నువ్వంటే ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వు బూతులు తిట్టినా అది అమ్మ అనే పదమేమో అని ఆప్యాయంగా చూస్తారు. కాబట్టి అలా తప్పులు వెతికే వాళ్ళని మీ జీవితంలోంచి తరిమి కొట్టండి. అప్పుడు మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత గుత్తి వంకాయ కర్రీ చేయాలనిపించింది. సో మొదలుపెట్టేశాను. నేను మసాలా గ్రేవీ కర్రీస్ చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తాను. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.